చంద్రబాబు నా 14 ఏళ్ల పాలన చూసి నాకు ఓట్లు వేయండి అని అడగగలే ధైర్యం చంద్రబాబుకు ఉందా? చంద్రబాబు నాయుడు కామెంట్ చేశాడు, టిప్పర్ డ్రైవర్ కు ఎమ్మెల్యే టికెట్ ఇస్తాడు. అవును, ఆయన ప్రభుత్వంలో అదే టిప్పర్ డ్రైవర్ కు ఎమ్మెల్యే పదవికి పోటీ చేపిస్తున్నాడు జగన్. జగన్ టాలెంట్ అంటే అది, జగన్ మార్క్ అంటే అది. అక్కడే తెలిసిపోతుంది జగన్ మార్క్ ఏంటి, జగన్ పాలన ఏంటి అనేది. రాజధాని నిర్మాణంలో ఆయన ఎంతవరకు కృషి చేశారనుకోవచ్చు? రాజధాని నిర్మాణంలో 3 రాజధానులు ప్రకటన చేశారు. ఆ 3 రాజధానుల ప్రకటనలో భాగంగా రుషికొండ డెవలప్మెంట్ ఎలా ఉందో చూశారు. రుషికొండ డెవలప్మెంట్ ఒక వెలుగుతుంది. ప్రజాపాలన విశాఖ నుంచి అందించాలనే ధ్యేయం రుషికొండ నుంచి అందించాలని హౌస్ కట్టుకున్నాడు సీఎం జగన్మోహన్ రెడ్డి. ఒకటి అమరావతిలో ఆల్రెడీ కన్స్ట్రక్షన్ చంద్రబాబు కొద్ది వరకు చేశాడు. ఆ కన్స్ట్రక్షన్ తో పాటు 3 రాజధానుల కాన్సెప్ట్ తో ముందుకెళ్తున్నాడు. ఓకే అండి. జగన్ గారి ప్రభుత్వంలో అప్పులు ఎక్కువ అని అంటున్నారు కదా, దానిపై మీ యొక్క అభిప్రాయం ఏంటండి? అప్పులు ఎక్కువైనాయంటే జగన్ ఏమి సొంత ఇంట్లోకి తీసుకోవడం లేదు. ప్రజలకు పథకాలు 132 సార్లు బటన్లు నొక్కాడు. 5 సంవత్సరాలలో 2 సంవత్సరాలు కరోనాకు పోయింది. 2 సంవత్సరాలు కరోనాలో ది బెస్ట్ గా ఏపీకి సేవలు అందించిన సీఎం గా ప్రధానమంత్రి బిరుదు ఇచ్చాడు. ఇట్లా చేశాడు కాబట్టి కొద్దిమేర అప్పులు పెరిగింది. ఫస్ట్ పాయింట్ ఏదన్నా చెప్పాలంటే, ఏ నాయకుడైనా ఓటు హక్కు ఉన్న వాళ్ళ గురించి ఆలోచిస్తాడు. ఏపీలో ఆలోచించిన నాయకుడు భారతదేశ చరిత్రలో ఓటు హక్కు లేని పిల్లల కోసం ఆలోచించాడు. ది బెస్ట్ పాయింట్ గా ఇది చెప్తా. ఇంకొకటి ఏదంటే, వృద్ధాప్య వయసులో ఉన్న పింఛన్ 2000 నుంచి 3000 వరకు చేశాడు.